తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున 2 విడతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 3 విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. తొలి విడతలో ఎకరం, రెండో విడతలో 2 ఎకరాలు, మూడో విడతలో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో 10.13 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 3 ఎకరాల లోపు రైతులకు 3,000 కోట్ల సొమ్మును రేవంత్ సర్కార్ రైతుల ఖాతాలో అయితే 3 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. దీంతో రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కార్ రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు సాగుకు పనికిరాని ఇతర భూములకు రైతు భరోసా సాయాన్ని ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగు యోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ క్రమంలో సాగు యోగ్యమైన భూములు సైతం బ్లాక్ లిస్టులో వెళ్ళినట్లు తెలిసింది. బ్లాక్ లిస్టులో పెట్టిన భూములకు రైతు భరోసా వారి ఖాతాలో జమ కాదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయనున్నారు. త్వరలోనే ఆ డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు 3 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయని అన్న అంశంపైన సస్పెన్షన్ కొనసాగుతుంది. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల జాబితాను ఆన్లైన్లో ఆర్థిక శాఖకు అప్డేట్ చేయాలి. అందుకు అనుగుణంగా ఆర్బీఐకి అటు నుంచి రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ అవుతుంది. అయితే రైతుల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బిల్లుల రిలీజ్ కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు 3 విడతల 3 ఎకరాల వరకు 3,000 కోట్లు మాత్రమే జమ చేసిన ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కకు పెట్టింది. కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్ల ఈ ప్రాసెస్ ఆగిపోయినట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. అయితే త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మార్చి నెలలో 3 ఎకరాల పైబడిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభం కావున 3 ఎకరాల వరకు ఉన్న రైతులకి రేపు కొంతమంది రైతులకు వారి ఖాతాలో రైతు బంధు సాయం జమ అవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగతా రైతులకు విడతల వారీగా వారి ఖాతాలో రైతు బంధు సాయం జమ చేస్తామని స్పష్టం చేసింది.